ప్రతి ఒక్క విలేజ్లో కానీ సిటీలో కానీ చెరువు కుంటలు మొత్తము ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళందరినీ క్లీన్ చేసి మళ్ళీ వీరు ఒక బార్డర్ వేసి అప్పుడు ఒక యాక్సెప్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఈ రోజు మొత్తం ఊరు ఒకటేసి రేపు వెళ్ళిపోయినారు అనుకోండి, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ వేరే వాళ్ళు కబ్జా చేస్తారు. దానివల్ల లాభం ఏమిటి? ఇప్పటివరకు ఎన్నో జరిగినాయి అట్లా. ఎక్కడ చూడు డెమోలిషన్ చేసేస్తుండ్రు, మళ్ళీ ఇంకా వస్తారు, మళ్ళీ వాళ్ళు ఏదో మాట్లాడుతారు, మళ్ళీ అదే చేస్తున్నారు. అట్లా అట్లా కాకుండా ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత మొత్తం రౌండ్ మొత్తం ఫెన్సింగ్ వేసేసి ఇక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని ఎవరైనా అక్కడ పెట్టి ఆఫీసర్ని పెట్టేసి మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు ఇక్కడ దీని లోపలికి రాకుండా ఎక్కడైనా ఈ ఒక్కటైనా కాదు కానీ ఏ చెరువు లోపలైనా కానీ కూడా కబ్జాలు ఉన్నప్పుడు తీసేసిన తర్వాత దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వీళ్ళు క్లియర్ చేసి మంచిగా ఉంచుకుంటే బాగుంటుంది. ఓకే, అట్లా మళ్ళీ వదిలేసారు అనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. ఇతనే రాజకీయం ఇప్పుడంటే రేవంత్ రెడ్డి ఉన్నది చేసిండు, నెక్స్ట్ మళ్ళీ వేరే మినిస్టర్ వస్తాడు, ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు సరే పోనీలే అని కేసీఆర్ చేసినట్లు లేదా వేరే వాళ్ళు చేసినట్లు అట్లా చేస్తారు. అప్పుడు మళ్ళీ అదే విధంగా అయిపోతుంది కదా. రేవంత్ రెడ్డి సర్కార్కి మంచి పేరు వస్తుంది దీనివల్ల. మంచి పేరు అంటే ఒకదికి మంచి పేరు అంటారు, ఒకదికి చెడ్డ పేరు అంటారు, రెండు రకాలు ఉంటాయి. ఎట్లా అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఇది అనవసరంగా తీసేసారు కదా, ఇది నాది, నా ల్యాండ్, ఇది నా ల్యాండ్ తీసేసినందుకు వాళ్ళకి కోపం వస్తుంది కదా. అది అవుదామా నిజమా అది ఎవరు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. అట్లానే కానీ వాస్తవానికి ఎక్కువ ఉంది చెరువు 10 ఎకరాలు ఉంది, 29 ఎకరాల చెరువు 10 ఎకరాలే ఉంది. అది ముందు నుంచే చేస్తే బాగుంటుంది అండి. ఇప్పుడు ఏమైపోయింది అంటే సాం చెరువు మొత్తం పోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రీసెంట్ గా వచ్చింది కదా, వచ్చింది కాబట్టి చేస్తా అంటున్నాడు. చెప్పలేం ఎట్లా చేస్తారు. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ చేస్తా అని చెప్పేసి ఒప్పుకొని ఓకే అన్నారు, ఇంకా చేయలేదు కదా. గవర్నమెంట్ అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఈయన కూడా పెద్ద ఎవరన్నా పైనుంచి ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఏం చేయకుండా సపోర్ట్ చేయకు అంటే ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా సపోర్ట్ చేయకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? దీన్ని లోపడేస్తుంది అంతే. మరి ఉంటుంది అలా నాగార్జున ప్రైమ్ మినిస్టర్ దాకా పోయే అవకాశం ఉంటుందా? చెప్పలేము. బీజేపీ వాళ్ళ మట్టుకు పోవచ్చు కదా. ఇంతకుముందు నాగార్జున కాంగ్రెస్ లో ఉండే, తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చిండు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బీజేపీలో పోతాడు ఆయన. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ కానీ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా దొంగలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయిపోతారు, వాళ్ళది వాళ్ళు కాపాడుకోవడానికి. అట్లా అలాంటివి జరుగుతూనే ఉంటాయి, కంపల్సరీ జరుగుతాయి. రాజకీయాలు ఏదేమైనా జరగచ్చు. రాజకీయాలు ఎప్పుడైనా రేపు పొద్దున మళ్ళీ ఇది కట్టుకొని పర్మిషన్ కూడా ఇవ్వచ్చు దానికి, అట్లా కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండవలసి వస్తుంది. ఇప్పటివరకు ఇట్లా ఎన్నో చేసారు కదా. నమస్తే అండి. నమస్తే. వెనకాల చూస్తున్నారు, ఏం చెప్తారు? వెనకాల ఎన్కన్వెన్షన్ మొత్తం కూలిపోయింది, కూల్ చేసింది హైడ్రా, ఏం చెప్తారు? హైడ్రా చాలా మంచి పని చేసింది అనుకుంటారు హైదరాబాద్ జనం. అది ఆల్రెడీ అక్కినేని నాగార్జున గారికి, నాగేశ్వరరావు గారికి అప్పటి గవర్నమెంట్ చాలా ల్యాండ్ ఇచ్చింది. అన్నపూర్ణ స్టూడియో కానీ ఒక 7 ఎకరాల ల్యాండ్, సపరేట్గా ఇంకో స్టూడియోకి ఇంకో ల్యాండ్, అది కాకుండా చాలా ల్యాండ్స్ ఇచ్చింది స్టూడియోలు. కానీ అవి కాకుండా ఇక్కడ వచ్చి కొన్నాడు అతను. ఆ కొన్నది కాకుండా ఇంకా బఫర్ జోన్లోకి వచ్చాడు, ఎఫ్టీఎల్లోకి వచ్చాడు, వచ్చి ఇక్కడ దాదాపు 4 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. ఏది దాదాపు 12 సంవత్సరాల క్రితం ఆక్రమించుకున్నాడు. అప్పటి వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్ దానికి అనుమతులు ఇచ్చినట్టు, అనుమతులు ఇవ్వలేదు, కాకుండా చూస్తూ చూడనట్టు పోయింది. నెక్స్ట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, హడావిడి చేసింది. ఫస్ట్లో స్టార్టింగ్లో హడావిడి చేసింది, మరి కేసీఆర్కి ఏమైనా ముట్టే ఏమో తెలియదు. కేసీఆర్ గప్చుప్ అయిపోయింది. ఇక 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఆల్రెడీ ఇతను దాదాపు రోజు ₹1,00,00,000 అంట దాని రెంటు, ఇందులో ఇన్కమ్. సంవత్సరానికి 365 రోజులు అంటే దాదాపు 100 రోజులు వేసుకోండి, ఒక 265 రోజులు తీసేయండి. 100 రోజులు వేసుకున్నా రోజు కోటి అంటే 100 కోట్లు. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు అంటే 1,200 కోట్లు సంపాదించుకున్నాడు. మీరు గూలగొట్టినా ఆయనకేం నష్టం లేదు. 1,200 కోట్లు సంపాదించేసుకున్నాడు, ఆయన ఇంకా బాధపడుతున్నాడు. అది నాదే ల్యాండ్. 4.5 ఎకరాలు, 4 ఎకరాలు, 4.5 ఎకరాలు ఎఫ్టీఎల్లో ఉంది. ఎఫ్టీఎల్ మీన్స్ ఫుల్ ట్యాంక్ లెవెల్. బఫర్ జోన్లో ఉంది. ఒకవేళ ఓవర్ఫ్లో అయితే ఆ బఫర్ జోన్లోకి వెళ్తుంది వాటర్, దాంట్లోకి వచ్చేసిండు. మొత్తం 4 ఎకరాల్లోకి వచ్చేసి కూడా ఇది నాదే ల్యాండ్ అంటాడు. ఇప్పుడు నాగార్జున గారు, రంగనాథ్ గారు మాత్రం చాలా కఠినంగా ఉన్నారు. హైదరాబాద్లో ఇంచు కూడా గవర్నమెంట్ భూమి కానీ ఏది కూడా ఆక్రమిస్తే ఇలాగే కఠిన చర్యలు ఉంటుందని చూపించడానికి ఒక బడా వ్యక్తిని ఒక నిదర్శనంగా చూపించడం జరిగింది. దీంతో అందరూ అప్రమత్తం అవుతారు. ఇప్పటి వరకు 60% చెరువులు కబ్జా అయినాయంట. ఇంకా 40% మన భవితవ్యం, మన పిల్లలకు ఆ 40% కాపాడదామనే రంగనాథ్ గారి యొక్క ఉద్దేశం, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. అంతే తప్ప ఎవరినో రాజకీయ పరంగా దెబ్బతీయడం కానీ ఇలా ఏ ఉద్దేశం కానీ లేదండి. ఆయన కూడా నాన్ పొలిటీషియన్ కదా నాగార్జున.
నాగార్జున నాన్ పొలిటీషియన్, అది అయినా సరే నాన్ పొలిటీషియన్ అని చూడట్లేదు ఇక్కడ రంగనాథ్ గారికి ఒక విధి ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. రంగనాథ్ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇక్కడ మనం చూడాల్సింది రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ కాదు, ఎవరిని కాదు, రంగనాథ్ గారిని చూడాలి. రంగనాథ్ గారికి ఒక పని అప్పగించారు, ఆ పనిని సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా? దాదాపు 1200 కోట్లు సంపాదించాడండి ఆ ల్యాండ్ మీద, 4.5 ఎకరాల మీద. ఇంకా నాదే అంటాడు నాగార్జున ల్యాండ్. నాగార్జున ల్యాండ్ అయితే ఈ పాటికి గవర్నమెంట్ మీద కేసు వేయమని, రంగనాథ్ మీద కేసు వేయమని. ఎందుకు చేతనైతే లేదు నాగార్జున? కేసు వేయచ్చు కదా నాగార్జున, రంగనాథ్ మీద కేసు వేయమని దమ్ముంటే. ఎందుకు వేయట్లేదు? ఆల్రెడీ తెలుస్తుంది కదా మీకు, ఇళ్ళకి వచ్చేసాడు కదా, ఎఫ్టీఎల్లోకి వచ్చేసాడు, కనిపిస్తుంది కదా క్లియర్గా, ఎఫ్టీఎల్లోకి వచ్చేసాడు ఇక్కడ. ఇంకా అంతకన్నా నిదర్శనం ఏం కావాలి? చెరువును ఆనుకొని కాదు, ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. ఒకవేళ ఓవర్ఫ్లో అయితే బఫర్ జోన్లో కూడా కట్టదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందరి జనం ఏంటంటే ఇప్పుడే ఒకటొకటి టక్కా చేసేయాలంటే ఏమి ఆటోమేటిక్ మిషన్ చేస్తాడండి, నెమ్మదిగా చేస్తారు. అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఒకటొకటి కూల్చుకుంటూ వస్తున్నారు రంగనాథ్ గారు. ఫస్ట్ ఇది క్లియర్ ఉంది, దీన్ని కూల్చేశాడు. నెక్స్ట్ దాదాపు ఇప్పటి వరకు దాదాపు 50 ఎకరాలు చెరువు కబ్జాను గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొచ్చారట. అది అమ్మడానికి లేదు. అందరు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకుంటారేమో, రేవంత్ రెడ్డి అమ్ముకుంటారు. లేదండి, దానికి అంతా ఫినిషింగ్ చేసేసి చెరువులను కాపాడదామనే ఈ హైడ్రా యొక్క ఉద్దేశం. చాలా వరకు కూడా గతంలో చెరువులో ఉన్న ల్యాండ్ కూడా అమ్మడం జరిగింది. చెరువులో ఉన్న ల్యాండ్ ఇది నీళ్ళు వచ్చినా మునిగిపోయింది, కానీ ఈ ల్యాండ్ అని 50 గజాలు, 100 గజాలు, 120 గజాలు అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. రంగనాథ్ గారు ఏమంటున్నారంటే, ఒక 15 సంవత్సరాల కింద జరిగితే బీద వాళ్ళు అంటే చూసి చూడనట్టు వెళ్దాం. రీసెంట్గా ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ కావాలని ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే, ఆల్రెడీ ఒక 3-4 ఇళ్ళు ఉన్నాయండి, మళ్ళీ ఇక్కడ వచ్చి ఏది ఫంక్షన్ హాల్ కట్టాడు, అలాంటివన్నీ తడాకా తీద్దాం అంటున్నాడు ఆయన. అంతేగాని దళిపాలను కొద్దిగా చూసి చూడనట్టు వదిలేద్దామని రంగనాథ్ గారి ఉద్దేశం. వాళ్ళకు కూడా స్థావరం ఉండాలి, ఉండడానికి వాళ్ళకు కూడా స్థావరం ఉండాలి. ఎక్కడనో పెట్టి కొన్నారు, అప్పు చేసి కొన్నారు. ఏది 15 సంవత్సరాల కింద కొన్నారు. ఇప్పుడు చెరువులలో మధ్యలో ఉంటుంది వాళ్ళది. ఇక్కడ ఇప్పుడు కూల్చేయడం అనడం అన్యాయం. ఆయన ఉద్దేశం ఏంది? ఇక జరిగినాయి ఏదో జరిగిపోయింది, ఇక 40% మనం కాపాడుకుందాం, 60% అయిపోయింది. పోనీ ఇప్పుడు కూల్స్తే ఈ బిల్డర్లు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ భయపడిపోయి కొనేవాళ్ళు కూడా, అరే ఇది బఫర్ జోన్ అంటే ఏందో తెలియలేదు, ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ అంటే ఏందో తెలియలేదు. ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ, బఫర్ జోన్ అంటే ఏంటి, ఎఫ్టీఎల్ అంటే ఏంటి అని తెలిసిపోయి కొద్దిగా జాగ్రత్తగా కొనే అవకాశం ఉంది. అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో ఈ హైడ్రా వల్ల అనుకుంటున్నాను. కమర్షియల్ కబ్జా చేసి కమర్షియల్ చేసిన వాళ్ళ భర్తం పడుతుంది అయితే ప్రభుత్వం కానీ హైడ్రా కానీ. తప్పకుండా కమర్షియల్ కానీ ఈ ఫంక్షన్ హాల్స్ కానీ ఇలాంటివి ఏదన్నా బాగా బడాబాబులు ఎవరైనా కట్టినా అది ఎఫ్టీఎల్లోకి ఫస్ట్ ఎఫ్టీఎల్ అంటారు. ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి వస్తే ఫస్ట్ క్లియర్ చేస్తారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత నెక్స్ట్ బఫర్ జోన్కి వెళ్తాడు. బఫర్ జోన్కి వెళ్ళినాక పార్క్లోకి వెళ్తారు. పార్క్లోకి వెళ్ళాక అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లకు ఎక్కడ ఉన్నాయా, కబ్జాలు చేశారా అవి చూస్తారు. బీదవారిని దాదాపు బీదవారు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తే వాళ్ళని కూడా కొనుగొడతారు. ఒక 10 సంవత్సరాల క్రితం బీదవారు కట్టుకున్నట్టయితే వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసే అవకాశం ఉంది అని చెప్పారు రంగనాథ్ గారు. సో హైడ్రా స్టార్ట్ చేసినాక మొదటిసారి కదా ఫస్ట్ నాగార్జునదే? లేదండి, ఇది అమీన్పూర్లో ఒకటి స్టార్ట్ అయింది, అక్కడ చందానగర్లో స్టార్ట్ అయింది, అక్కడ చాలా స్టార్ట్ అయింది. మల్లారెడ్డి కాలేజీలు కొట్టినారు కదా, గొల్చినారు. అది హైడ్రాకి సంబంధం లేదు. హైడ్రా ఇంకా రాలేదు, అప్పటికి హైడ్రా రాలేదు. హైడ్రా వచ్చాక దాదాపు 50 ఎకరాలు రంగనాథ్ గారు రికవరీ చేశారు గవర్నమెంట్ ల్యాండ్. దానికి ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేసి అందరు భరతం పడుతున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తారంట. ఇప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం లేదు. హైడ్రా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే చాలు, వీళ్ళే డైరెక్ట్ వెళ్ళి దాన్ని కూల్చడానికి ముందు ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, దీని మీద ఏంటి కేసులు ఉన్నాయా, ఎన్ని రోజులు కట్టిర్రు, దీనికి గవర్నమెంట్ శాంక్షన్ ఉందా, ఇవన్నీ క్లియర్గా ఉంటేనే కూలుస్తున్నాడు ఆయన. ఏదో ఆగవాగం వచ్చి కూల్చేస్తలేడు రంగనాథ్ గారు. అన్ని క్లియర్ ఉంటేనే కూలుస్తున్నారు. ఈ నాగార్జున గారు చెప్పేటని అబద్ధాలే, మీరు ఏం నమ్మొద్దు. బాధాకరం అని కూడా ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. బాధాకరం అంటే 1200 కోట్లు సంపాదించండి, ఇంకేం బాధాకరం. ఈ దీని మీద 3.5 ఎకరాల మీద 1200 కోట్లు సంపాదించండి నాగార్జున. సంవత్సరానికి 100 కోట్లు
12 సంవత్సరాల నుంచి దాదాపు 1200 కోట్లు వచ్చేసినాయి. ఇంకేం బాధ? ఎకరా 100 కోట్లు ఉంటుంది. 2012లో తీసుకున్నాడా? 2012లో రాజశేఖర రెడ్డి గారు, జగన్ రాజశేఖర రెడ్డి ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయినట్టు. రాజశేఖర రెడ్డి 2010లోనే కుమ్మక్కయ్యారు. నాగార్జున, జగను, ఎవరు జగన్మోహన్ రెడ్డి, నాగార్జున కుమ్మక్క అంటే చూసి చూడనట్టు పోయిండు ఆయన. పనిచేసి చూసి మనోడే ఏం కాదులే అనుకొని కట్టిర్రు. ఇప్పుడు తర్వాత తెలిసింది వాళ్ళకి ఇంతగా అవుతుందని ఎవరు అనుకోలేదు. సో రేవంత్ రెడ్డి కొంతమంది సెలబ్రిటీల విషయంలో ఆలోచిస్తారు కదా, మామూలుగా అయినా కూడా. రేవంత్ రెడ్డి ఏమైనా ఆలోచించడా? ఫుల్ పవర్స్ హైడ్రాకి, రంగనాథ్కి ఇచ్చిండు. ఫుల్ పవర్స్ రంగనాథ్కి ఇచ్చారండి. ఇక్కడ ఆల్రెడీ దానం నాగేందర్ కూడా అక్కడెక్కడ నందగిరి హిల్స్ లో మధ్యలో వెళ్తే రంగనాథ్ గారు నో కామెంట్ అని చెప్పాడు. నేను ఇలాంటి అధికారులను చాలా మందిని చూసినని ర్యాష్ గా మాట్లాడాడు దానం నాగేందర్ రెడ్డి. దానం నాగేందర్ మాట్లాడితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఆయన ఇలా అంటున్నారని విలేకరు అడిగితే సారీ నేను ఆయన గురించి ఏం మాట్లాడనన్నారు. అంతే, ఆయన పని ఆయన చేసుకుంటూ పోయాడు. నాకు రేవంత్ రెడ్డి ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని ఏం చెప్పలేదు. నాకు పని అప్ప చెప్పాడు, నేను అది కంప్లీట్ చేస్తా. నాకు కేసీఆర్ గారు అయినా అదే, ఏదైనా నాకు ఏ గవర్నమెంట్ ఉన్నా నాకు మంచి పదవి ఇస్తారు. మరి ఎందుకు ఇస్తారో వాళ్ళకే తెలుసు. నా యొక్క పనితనం గుర్తించిస్తారా, దేన్ని గుర్తించేస్తారో తెలీదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా నాకు మంచి పని ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నాకు మంచి పోస్టే ఇచ్చారు. నేను ఏ పదవికి కూడా నేను అన్యాయం చేయలేదు, ఇప్పటి వరకు చేయను కూడా. ఇది నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు అడపదడప ఉంటారండి. జేడి లక్ష్మీనారాయణ, ఏకే ఖాన్, సజ్జనార్, లైక్ రంగనాథ్, ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ, రేర్గా ఉంటారు. ₹1 తీసుకొచ్చాడు పెట్టినా తీసుకోడు రంగనాథ్. మేము నమ్మకపోడు. అలాంటి అధికారులు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మిగతా అందరూ నాకు తెలియదు. కరప్షన్ అని నేను చెప్పాను, నాకు తెలియదు. వీళ్ళు నీతిగా ఉంటారంటే దాని అర్థం చేసుకోండి. ఇక వాళ్ళు కొన్ని ఒత్తిళ్లకు లొంగొచ్చు అని నేను లొంగడు. ఏం జరుగుతుంట సార్ ఈ విషయంలో? నాగార్జున ఎన్కన్వెన్షన్ విషయంలో ఏం జరుగుతుంది? ఏమి జరగదండి. ఆయన పాత జగలు అక్కడ స్టార్ట్ చేసినట్టు ఆల్రెడీ. హుందాతనంగా ఆయన వదిలేస్తే బాగుంటుంది. హుందాతనంగా వదిలేసి ఆల్రెడీ 1200 కోట్లు సంపాదించిండు. ఆ 1200 కోట్లు కూడా గవర్నమెంట్ ముక్కుపిండి వసూలు చేస్తే ఇంకా మంచిదని రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.